హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏమైందంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 days నుంచి ఛానల్లో ఏం వీడియో అప్లోడ్ చేయట్లేదు. సో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మా సిటీలో ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదనమాట. సో అసలు ఎలక్ట్రిసిటీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మామూలుగానే బయట టెంపరేచర్ వచ్చేసి -5 to -6 ఉంది. సో ఈ ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఇల్లంతా -10 -7 అలా వస్తుంది అనమాట. బేసికలీ ఇంట్లోకి వెళ్తే మన డీప్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటే అలా అయిపోతున్నట్టు వస్తుంది అనమాట. మామూలుగా ఈ పీటర్ సిటీలో ఇలా ఐస్ స్ట్రామ్ అని పడింది. అంటే ఏంటంటే చెట్లన్నీ గడ్డగట్టిపోయినాయి, ఎక్కడ ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. చాలా ప్రాపర్టీస్ డ్యామేజ్ అయినాయి, చాలా కార్స్ డ్యామేజ్ అయిపోయింది ఈ ఐస్ రైన్ వల్ల. సో దీన్ని ఐస్ స్ట్రామ్ అంటారు అనమాట. సో వీళ్ళు చూడటం ఇదే ఫస్ట్ టైం అంట. సో ఈ ఐస్ స్ట్రామ్ కి అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఈ ఎలక్ట్రిసిటీ దగ్గర వచ్చింది అనమాట. అసలు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు ఎలక్ట్రిసిటీ లేకపోతే మనం ఫస్ట్ ఫుడ్ వండుకోలేము, అలాగే ఇంట్లో కూడా మనం స్టే చేయలేము. ఎందుకంటే ఆ టెంపరేచర్ -6 -7 బయట -6 ఉంటే లోపలికి వెళ్తే ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. వీళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ సిటీ మొత్తం ఫస్ట్ 2 days అసలు ఎలక్ట్రిసిటీ లేదు. సో అందరూ ఆ చలిలోనే ఎక్కడంటే అక్కడ నిద్రపోయారు. నేనైతే అసలు కొంచెం చలి తగిలిన నిద్ర రాదనమాట. నేను అందుకే ఎవ్రీడే జిమ్లో అన్న నైట్ అలా టైం స్పెండ్ చేస్తాను, లేకపోతే కార్లోనే హీటర్ ఆన్ చేసుకొని నిద్రపోతున్నాను అనమాట. ఎందుకంటే హోటల్స్ కానీ అన్నీ అసలు సిటీలో ఏమి లేవు. మేము 1-2 days అనుకుంటున్నాం అనమాట. ఎవ్రీడే ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఇవాళ నైట్కి వచ్చేసిదిలే పవర్ అని చెప్పేసి. ఎందుకు ఇంత బ్యాడ్ అనే రీజన్ ఏంటంటే మామూలుగా మా ఒంగోలు కానీ అలాంటి బ్యాక్ హోమ్ అక్కడ ఎలక్ట్రిసిటీ కరెంట్ పోగానే విత్-in 4-5 hours మనకు వచ్చేస్తుంది. అలాగే లేకపోయే వాటిలో మనకి జనరేటర్స్ కానీ అలాగే ఇన్వర్టర్స్ అన్నీ ఉంటాయి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఏ హౌస్కి ఇన్వర్టర్స్ లేవు. ఇది చాలా షాకింగ్. అసలు ఇంతవరకు ఇప్పుడు నేను పవర్ కట్ అవడం కూడా చూడలేదు అనమాట. లాస్ట్ 3.5 years నుంచి ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ కట్ అయింది. కట్ అయితే అసలు ఇంత చలిలో ఎలా బతికో నాకైతే అర్థం కాలేదు. నేనైతే కార్లో హీటర్ వేసుకొని మోస్ట్ ఇంక బయటకి వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock 12 o'clock అయినా కానీ ఎండ ఉన్నా కానీ ఇంట్లో చలి పుట్టేస్తుంది. అసలు ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల నేనైతే ఈ 5 days నుంచి చాలా సఫర్ అయ్యాను. మీరు చూడొచ్చు అసలు ఫేస్ అంతా ఇలా పీకప్ అయినట్టుంది అనమాట. చాలా డల్గా. ఫుడ్ కూడా రోజు ఆర్డర్ పెట్టుకుంటున్నాం. లక్కీలీ ఏమైందంటే మేము వేరే సిటీకి వెళ్ళి తిన్నాం, కానీ అలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి తిన్నాను ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, కానీ ఆ షాప్స్ వెనక చాలా పెద్ద లైన్స్ ఉంటాయి. అసలు గ్రాసరీ స్టోర్లో గ్రాసరీస్ ఉన్నాయి కానీ మనం కుక్ చేసుకోలేము, ఎందుకంటే మనకి హీటర్ లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ 5 days నుంచి మనం మొత్తం బయటే సర్వే అవుతున్నాం. నేనైతే బ్యాగ్ తీసుకున్నాను. నా బ్యాగ్లో మొత్తం నాకు అవసరమయ్యే ల్యాప్టాప్స్ కానీ చార్జర్స్ కానీ అన్నీ పెట్టుకుంటాను. మార్నింగ్ పడితే జిమ్లో, ఆఫ్టర్నూన్ అలా మాల్లో టైం పాస్ చేస్తాను. నేను మాల్కి వెళ్ళాను. మా పీటర్బీలో మాల్ అయితే నిండిపోయింది అన్నమాట. మొత్తం ఎక్కడ ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంటే ఛార్జింగ్ సాకెట్ చుట్టూ 20-30 members అలా ఉంది. అలాగే ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు దీని అందరి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హైడ్రో వన్ అని ఉంటుంది మా పీటర్బీ సిటీలో. సో సిటీ మొత్తానికి వీళ్ళే ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారు అనమాట. సో ఈ సప్లై వల్ల అంటే వాళ్ళ దగ్గర తక్కువ వర్కర్స్ ఉన్నారు ఏమో. కొన్ని స్ట్రీట్స్లో మాత్రం ఫాస్ట్గా ఎన్ని పనులు కానిచ్చారు. మెయిన్ కోర్ డౌన్ టౌన్లో ఇలాంటి చోట అయితే మాత్రం అసలు వాళ్ళు ఏం వర్క్ చేయలేదు. సో మీరు చూడొచ్చు బయట చెట్లన్నీ, ఇరిగిపోయిన చెట్లన్నీ ఎలా సైడ్ పెట్టారో. ఇక్కడ కూడా చూడొచ్చు ఇరిగిపోయిన చెట్లన్నీ సైడ్ పెట్టేశారు. ఒక అమానుషమైన మనుషులు లేని ప్రాంతంలో తయారైపోయింది అనమాట. అసలు ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో 2 days చూస్తాను. ఇలాగే కానంటే మేము టొరంటో అలా మూవ్ అవుతాం ఒక 2-3 days అలాగా. కానీ ఇలా ఉండడం మాత్రం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఇంత ఇన్కన్వీనియంట్గా, ఇంత హార్డ్గా. అసలు ప్రతిరోజు కార్లో నిద్రపోవడం ఎందో, కానీ ఈ కార్ లేకపోయింటే అస్తమైపోయేవాళ్ళం బేసికల్లీ చలికి. నేనంటే కారు ఉంది కాబట్టి కారులో నిద్రపోతున్నాను. పాపం కారులో లేని వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. చూడాలి ఇంకెన్ని డేస్ ఇలా సాగిద్దాం. అసలు మీరు ఎంతమందికైనా ఫోన్ చేయండి. పోలీస్ వాళ్ళు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏమంటే మాకు టన్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి ఎవ్రీడే. మీకు ఏమైనా డౌట్ ఉంటే హైడ్రో అని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఫస్ట్ టైం రికార్డ్ బ్రేకింగ్ కాల్స్ కానీ రికార్డ్ బ్రేకింగ్ ఎంక్వైరీస్ కానీ వస్తున్నాయి అనమాట. అలాగే సిటీలో ఏమవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. సిటీ అవుట్స్కట్స్లో ఉండే మొత్తం కొంచెం హ్యాపీగా ఉంటున్నారు ఎలక్ట్రిసిటీ ఉంటే. మేము మాత్రం ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. నేనైతే ఇంట్లోకి ఒక 5 minutes కానీ ఎక్కువ ఉండలేకపోతున్నాను. హ్యాండ్ వాష్ చేసుకుందాం అనుకున్నా లోపల నుంచి వచ్చే వాటర్ ఐసీగా ఉంటున్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కానీ బయట హోటల్స్ కూడా ఏం ఖాళీ లేవు. సో మోస్ట్లీ మాల్స్ కానీ జిమ్స్లో కూడా ఫుల్గా ఉంటున్నారు అనమాట. సో ఏం చేశారు, మీరు చాలా మంది చలికి తట్టుకోలేరు కదా అని చెప్పేసి సిటీ వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్తో దాని పేరు ఓవర్ నైట్ స్పేసెస్ అవైలబుల్. అంటే ఒక పెద్ద ఆడిటోరియం లాంటివి తీసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీ, అలాగే ఫుడ్ పెట్టట్లే కానీ ఎలక్ట్రిసిటీ అలాగే హీటర్స్ అన్ని అక్కడ ఉంటున్నాయి. సో వాళ్ళందరూ ఎవరన్నా ఉండలేకపోతే మాత్రం వాళ్ళందరూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ టైం నేను చూడడం మా పీటర్బీలో స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో ఇది చాలా బ్యాడ్ సినారియో అనమాట. హోప్ఫుల్లీ ఇంక ఇది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు. కానీ ఇంత హార్డ్ టైంలో కూడా మేము ఇలా సర్వే అవుతున్నామంటే అది చాలా గ్రేట్ అనమాట. సో దట్స్ అప్పుడు వీడియో. అందుకే వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను కానీ నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మనకి పోస్ట్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. ఆ మాల్లో
వచ్చే వైఫైతో మనం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాం అనమాట. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.